హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. జొన్నలు ఫైబర్, ఐరన్ మరియు ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచి ఆహారం. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల జొన్న పిండి వేసి అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంపు, తగినంత సాల్ట్ వేసి అన్నీ కలిసేలా 2 నుంచి 3 నిమిషాలు బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్న పిండికి 2 కప్పుల వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద వాటర్ మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్ను రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమంలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ గెరిటితో మెల్లిగా కలుపుకోవాలి. అందులోనే 1 గంట ముందు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలా జొన్న పిండిని మొత్తం మెత్తని ముద్దలా కలుపుకోవాలి. రొట్టెలు మరింత రుచిగా మెత్తగా రావటానికి కొన్ని న్యాచురల్ చిట్కాలు చూద్దాం. పిండిని కలిపిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. రొట్టెలు మెత్తగా వస్తాయి. కొద్దిగా వెచ్చని నీటితో పిండిని కలిపితే రొట్టెలు బాగా మెత్తగా ఉంటాయి. పిండిలో 1 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి వేస్తే రొట్టెలు ఎండిపోవు. రొట్టెను ఎక్కువసేపు కాల్చకుండా మధ్యస్థ మంటపై కాల్చండి. కాల్చిన వెంటనే నెయ్యి లేదా వెన్న పలుచగా రాస్తే రుచి పెరుగుతుంది. రొట్టెలను హాట్ బాక్స్ లేదా గుడ్డలో చుట్టి ఉంచితే ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. జొన్న, రాగి లేదా గోధుమ పిండితో చేస్తే కొద్దిగా వేటి నీటితో కలపడం వల్ల పిండి బాగా వస్తుంది. ఈ చిన్న చిట్కాలతో ఇంట్లో చేసే రొట్టెలు మెత్తగా, రుచిగా, ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. తర్వాత అందులో నుంచి పెద్ద నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండి ముద్దను ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా గీ వేసి మనం రొట్టె ఎంత సైజ్ చేసుకుంటామో అంత సైజ్ స్ప్రెడ్ చేసి ఈ ముద్దను కవర్ పైన పెట్టి ఫింగర్స్తో రొట్టె షేప్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న రొట్టెను వేసి మీడియం ఫ్లేమ్ పెట్టి కాస్త కాగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా బాగా కాగిన తర్వాత రొట్టెని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మెత్తగా ఉండే ఆరోగ్యకరమైన మసాలా జొన్న రొట్టెలు సిద్ధం. వీటిని పల్లీ పచ్చడి, టమాటా పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.